బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాక్టర్ రవితేజ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి కన్నుమూశారు. అయితే రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు ఆయనకు 90 సంవత్సరాలు. సో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. సో దీంతో యాక్టర్ రవితేజ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు 90 సంవత్సరాలు కన్నుమూశారు. అయితే వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కన్నుమూయడంతో రవితేజ ఇంట విషాద ఛాయలు నెలకొన్నాయి. రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే రవితేజ తండ్రి మరణ వార్త విని ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఆయన విజువల్స్ కూడా రవితేజ ఆయన తండ్రితో ఉన్న దృశ్యాలు కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ప్రజెంట్ రవితేజ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు 90 సంవత్సరాలు ఆయన వృద్ధాప్య సమస్యలతో చనిపోవడం జరిగింది. అయితే రాజగోపాల్కు ముగ్గురు కొడుకులు, అందులో రవితేజ పెద్ద కొడుకు. అయితే 2017లో రెండో కొడుకు కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో ఇవాళ యాక్టర్ రవితేజ తండ్రి రాజగోపాల్ రావు గారు చనిపోయారు. అయితే ఆయనకు 90 సంవత్సరాలు, వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. మొత్తం రాజగోపాల్కు ముగ్గురు కొడుకులు, అందులో రవితేజ పెద్ద కొడుకు. అయితే 2017లో రెండో కొడుకు భరత్, అతను కూడా యాక్టర్. అయితే ఆయన కార్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. సో రవితేజ తండ్రి చనిపోవడంతో ఆయన అభిమానులంతా కలిసి విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన రవితేజ తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోస్ని కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. వరుస సినిమాలతో రవితేజ ఇప్పటికే బిజీగా ఉన్నారు. అయితే చాలా రేర్గా ఆయన తండ్రి ఫొటోస్ కానీ మనం చాలా రేర్గా చూసుంటాం. ఫ్యామిలీ గురించి కూడా ఆయన సోషల్ మీడియాలో చాలా తక్కువగా మాట్లాడతారు. బట్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఆయన తమ్ముడు చనిపోయినప్పుడు కూడా తన ఫ్యామిలీ గురించి తాను మాట్లాడడం జరిగింది. అయితే ప్రజెంట్ ఇవాళ రవితేజ తండ్రి రాజగోపాల్ రావు ఆయన చనిపోయారు. వృద్ధాప్య సమస్యల కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్, యాక్టర్ రవితేజ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ చనిపోయారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి శ్రీపాల్. సయ్యద్ ఈరోజు ఉదయంనే చనిపోయాడు. ప్రముఖ నటుడు అని రవితేజ గారికి అయితే పితృవియోగం కలిగిందని చెప్పేసి తీవ్ర దిగ్భ్రాంతి అయితే ఉంది ఇండస్ట్రీ. ఎందుకంటే ఆయన తండ్రి రాజగోపాల్ రాజు 90 సంవత్సరాలు ఈరోజు ఉదయం కన్నుమూయడం జరిగింది. అయితే హైదరాబాద్ లోని రవితేజ నివాసంలోని మంగళవారం రాత్రి రాజగోపాల్ రాజు గారు ఆరోగ్యం బాగాలేకపోయినప్పటికీ ఆ తర్వాత తుదిశ్వాస విడిచిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఆయనకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రవితేజ పెద్ద కుమారుడు, రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో అయితే కన్నుమూయడం జరిగింది. మరో కుమారుడు రఘు నటుడుగా పలు సినిమాల్లో మనకు కనిపిస్తూనే ఉన్నారు, మనకు తెలిసిన విషయం కాబట్టి. ఎందుకంటే ఇతను తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన రాజగోపాల్ రాజు ఫార్మసిస్ట్ గా గతంలో వర్క్ చేయడం జరిగింది. అయితే ఉద్యోగ రీత్యా ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా ఆయన జీవితకాలం గడిపారు. చిత్ర పరిశ్రమకు రాకముందు కూడా రవితేజ కూడా జైపూర్, ఢిల్లీ, ముంబైలో కూడా వాళ్ళ తండ్రితో పాటు ఫ్యామిలీతో ఉండడం జరిగింది. అయితే ఈ రవితేజ పితృవియోగం ఉండడం వల్ల చాలా కొంత దిగ్భ్రాంతిని అయితే చెందుతున్నాడు. ఎందుకంటే తన వయసు రీత్యా కూడా 90 సంవత్సరాలు కాబట్టి, ఇంకా ఆయన కొంచెం ఆరోగ్య రీత్యా కూడా జరిగింది కాబట్టి. ఎందుకంటే రాజగోపాల్ రాజు గారు 90 సంవత్సరాల తర్వాత కన్నుమూయడం జరిగింది. అయితే రవితేజ నివాసంలోనే మరణించడం జరిగింది. ఇతను హైదరాబాద్ లో. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీపాల్. ప్రముఖ నటుడు రవితేజకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు 90 సంవత్సరాలు కన్నుమూశారు. అయితే హైదరాబాద్లోని రవితేజ నివాసంలో మంగళవారం రాత్రి రాజగోపాల్ రాజు తుదిశ్వాస విడిచారు. అయితే ఆయనకు ముగ్గురు కుమారులు కాగా వారిలో రవితేజ పెద్ద కుమారుడు, రెండో కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో కన్నుమూశారు. అయితే మరో కుమారుడు రఘు నటుడిగా ఇప్పటికే చాలా సినిమాల్లో కనిపిస్తున్నారు. అయితే తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన రాజగోపాల్ రాజు ఫార్మసిస్ట్గా వర్క్ చేశారు. ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశంలో ఆయన ఎక్కువగా అక్కడ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే జాబ్ పర్పస్ మీద ఆయన అక్కడే ఉన్నారు. అయితే చిత్ర పరిశ్రమకు రాకముందు రవితేజ కూడా జైపూర్, అదేవిధంగా ఢిల్లీ, ముంబైలో ఆయన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సో కంప్లీట్గా ఇప్పుడు రవితేజ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి చనిపోవడంతో ఇప్పటికే రవితేజ ఫ్యాన్స్ విచారణ వ్యక్తం చేస్తున్నారు. అండ్ ఆల్సో చిత్ర పరిశ్రమకు సంబంధించిన చాలామంది ప్రముఖులు కూడా ఇప్పటికే సంతాపం తెలిపారు.
ఎస్ హీరో రవితేజ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన రవితేజ ఆయన తండ్రితో కలిసిన ఫొటోస్ని కూడా మనం చూస్తున్నాము. ఎస్ బేసికల్లీ ఆయన తన ఫ్యామిలీకి చాలా క్లోజ్గా ఉంటారు రవితేజ. బట్ ఎప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయరు ఫ్యామిలీని. అయితే ఇవాళ మంగళవారం రోజు రవితేజ ఇంట్లోనే ఆయన తండ్రి కన్నుమూశారు. రవితేజ తండ్రి భూపతి రాజ్ గోపాల్ 90 సంవత్సరాలు నిన్న రాత్రి తుది శ్వాస వీడారు. ఆయన వయస్సు ప్రస్తుతం 40 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి రవితేజ నివాసంలో ఆయన కన్నుమూశారు. రవితేజ తండ్రి భూపతి రాజ్ గోపాల్ వృత్తిరీత్యా ఫార్మసిస్ట్గా పనిచేశారు. ఆయనకు రవితేజ, రఘు, భరత్, రాజు అనే 3 కుమారులు. అయితే మరోవైపు రవితేజ రియల్ ఫాదర్ కూడా కోట శ్రీనివాసరావు 2 రోజుల క్రితం కన్నుమూశారు. అయితే రవితేజ తండ్రి ఇప్పుడు కన్నుమూయడంతో ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. కంప్లీట్గా ఇప్పటికే చాలామంది అభిమానులు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది ప్రముఖులు ఇప్పటికే సంతాపం తెలిపారు. రవితేజ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఆయన చాలా సినిమాల్లో బిజీగా ఉన్నారు. బిగ్ టీవీ స్క్రీన్ పైన రవితేజ తండ్రితో కలిసి దిగిన ఫొటోస్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.